మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆదివారం పూర్తిగా మూగపోయింది. పండుగ రోజున వీధుల్లో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్లు ఎక్కడికో వెళ్లిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రిలోకి వెళ్లిన వారు ఎదుర్కొన్న పరిస్థితి దారుణంగా మారింది. ఏ రూమ్ చూసినా తలుపులు మూసివేసి ఉండటంతో చికిత్స కోసం వచ్చిన ప్రజలు నిరాశతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. విధుల ప్రకారం ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు పండుగ మత్తులో డ్యూటీని త్యజించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో కేవలం 2 స్టాఫ్ నర్సులు మాత్రమే ఉండగా వారు కూడా చికిత్సను పూర్తిగా నిర్వహించలేకపోయారని, తక్షణ చికిత్స కోసం వచ్చే గర్భిణీలు, వృద్ధులు, ప్రమాద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడే డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ దేవిక. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పిహెచ్ఎస్సి డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఆదివారం రోజున పూర్తిగా ఎవరు రాకపోవడంతో రోగులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఈ రోజు సద్దుల బతుకమ్మ కావడంతో డ్యూటీ డాక్టర్లు కానీ లేకుంటే ఇంకా ఇతర సిబ్బంది కూడా అంటే అందుబాటులో లేకపోవడంతో వచ్చే రోగులు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి స్థానికుల నుంచి అయితే పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు లేకుంటే వైద్య సిబ్బంది హాస్పిటల్లో లేకపోవడంతో చాలా మంది అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్లు అంటే కొన్ని ప్రభుత్వ శాఖలకైతే 24 గంటల డ్యూటీ అయితే చేయవలసి ఉంది. కొన్ని వీరైతే ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్లు అయితే లేకుంటే వైద్య శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ఒకవేళ వారు లేనట్లయితే వారి ప్లేస్ లో ఎవరినైనా పెట్టి అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా ఏం లేకుండా పోయింది. మొత్తానికైతే పూర్తిగా డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా దీని మీద వైద్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా డ్యూటీలో ఉండి మరి అయితే విచారణ అయితే చేపట్టాలని అయితే స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. రోగుల బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే గర్భిణితో ఉన్న స్త్రీలు ఇప్పటికే వర్షాలతోటి నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ చూసుకున్నట్లయితే హాస్పిటల్లో పూర్తిగా డాక్టర్లు లేకపోవడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్లు ఎవరైతే రాలేదో వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే ఆ రోగుల బంధువులు లేకుంటే అక్కడ ఉన్న ప్రజా సంఘాలు ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. దేవిక, అయితే దీనిపై అధికారుల స్పందన ఏముందంటారు? స్పందన ఏంటి వాళ్ళది? ఖచ్చితంగా అధికారుల దృష్టికి అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఖచ్చితంగా డ్యూటీకి వస్తున్నామనేది చెప్తారు కానీ డ్యూటీకి రాలేక లేదా లేట్ గా రావడానికైనా ఈ యొక్క వైద్య సిబ్బంది అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క సరైన సమయానికి రావాల్సిన డాక్టర్లు కొంత పండుగ కానీ లేకుంటే ఆదివారం కానీ పూర్తిగా మధ్యాహ్నం వరకే వచ్చే అవకాశాలు అయితే కొన్ని సందర్భాలలో కనబడతాయి. కానీ నిన్న ఆదివారం పూర్తిగా హాస్పిటల్ తెరవకపోవడంతో కూడా కొంత తీవ్ర ఇబ్బందులు అయితే రోగులైతే ఎదుర్కొన్నారు. ఈ రోజు సద్దుల బతుకమ్మ కావడంతో పూర్తిగా అయితే వైద్య సిబ్బంది మాత్రం హాస్పిటల్కి అయితే చేరలేదు. 2 నర్సులు అయితే వారు అందుబాటులో ఉన్నారు. కానీ నర్సులు అయితే వారు చేసేది ఏముండదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ అనారోగ్యంగా ఉన్నా డాక్టర్లే చూడాలి. డాక్టర్లు చూసిన తర్వాత వారికి సహాయకులుగా నర్సులు ఉంటారు తప్ప ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్లో ఖచ్చితంగా డాక్టర్లు ఎందుకు రాలేదో వారి మీద విచారణ చేసి ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలను అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకైతే వైద్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది కూడా ప్రజల నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క డిఎంహెచ్ఓ కానీ లేకుంటే వైద్య సిబ్బంది మీద ఖచ్చితంగా కలెక్టర్ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే సల్మాన్, అంటే ఇట్లాంటి పరిస్థితులు నార్మల్ డేస్ లో కూడా జరుగుతాయా లేదా ఇలా పండుగ ఉందని చెప్పేసి ఇలా జరిగిందంటారా? నార్మల్ డేస్ కానీ లేకుంటే పండుగ అయినా పర్వాలేదు. ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ శాఖలు అయితే ఉంటాయి. ఉదాహరణకి పోలీస్ శాఖ కానీ లేకుంటే వైద్య శాఖ, ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా వీరైతే అందుబాటులో ఉండాలి. ఒకవేళ వారు రాని పరిస్థితిలో ఉంటే వారి ప్లేస్ లో ఎవరినైనా పెట్టి వెళ్ళాలి తప్ప ఇలా రాకపోవడం అయితే తీవ్ర విమర్శలకైతే దారి తీస్తుంది. ఖచ్చితంగా వైద్య శాఖ అయితే అందుబాటులో ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు
సెలవులు పెట్టిన వైద్య శాఖ అధికారులు కూడా మళ్ళీ తిరిగి విధుల్లో చేరాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ చేసిన విషయం తెలిసిందే. ఖచ్చితంగా ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కనుక ఖచ్చితంగా హాస్పిటళ్లలో ఖచ్చితంగా వైద్య సిబ్బంది అయితే ఖచ్చితంగా ఉండాలి. వారికి సెలవులు అయితే మినహాయింపు ఇవ్వకుండా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే రోగులకైతే అందుబాటులో ఉండి వారికి సరైన మందులు కానీ లేకుంటే వారికి వారికి జబ్బు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మందులు ఇచ్చేందుకైతే డాక్టర్లు అయితే అందుబాటులో ఉండాలి. లేని వారిని అయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్.